నమస్తే. బాపూజీ గారి సందేశాలు చలుచుకునే శీర్షికలో భాగంగా ఈరోజు ఆధ్యాత్మిక మరియు మానసిక వికాసానికి సంబంధించి ఇచ్చిన దశ నియమాల గురించి తెలుసుకుందాం. మనిషి ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఒక యోగిక జీవన విధానాన్ని అవలంబించాలి. లేకపోతే అంతులేని దుఃఖాలకు గురవుతూ ఉంటాడు లేదా అంతరించిపోతాడు. యోగా అంటే స్వచ్ఛమైన దర్శనం, ఇంకా ప్రత్యక్షమైన అవగాహనలో ఉంచగలిగే ఒక క్రమశిక్షణ. పతంజలి మహర్షి రచించిన అష్టాంగ యోగ విధానం మనిషిలో సమూలమైన మార్పును తీసుకువచ్చే విధానం. ఈ యోగిక విధానాన్ని పూజ్య బాపూజీ మనకు దశ నియమాల రూపంలో అందించారు. వీటిని 5 అంశాలలో పూజ్య దాజీ పొందుపరిచారు. దశ నియమాలలో మొదటి 3 నియమాలు సాధనకు సంబంధించినవి. 4వ నియమం 5వ నియమం ప్రధానమైన విలువలకు సంబంధించినవి. 6, 7, 8 నియమాలు ప్రవర్తనకు సంబంధించినవి. 9వ నియమం నాయకత్వపు లక్షణాలు ఎలా పెంపొందించుకోవాలో సూచించారు. 10వ సూత్రం నిరంతరం మెరుగవటం. దశ నియమాలలో మొదటి 3 నియమాలు సాధనకు సంబంధించినవి. పగలు రాత్రి కలిసే సంధ్యా సమయంలో ప్రాణాహుతి ప్రసారం సహాయంతో ధ్యానిస్తే మన జీవ లయతో కలిసి ధ్యానంలోకి సులువుగా వెళ్ళగలుగుతాం. అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు స్థిరంగా నిశ్చలంగా కూర్చోగలిగే ఆసనాన్ని ఎంచుకోవాలి. రోజు ఒకే చోట కూర్చొని ధ్యానిస్తే ఆ ప్రదేశం శక్తితో నిండి ఉంటుంది. 4వ నియమం 5వ నియమం ప్రధానమైన విలువలకు సంబంధించినవి. ప్రకృతితో సారూప్యత కలిగి ఉండటం అంటే ప్రకృతిలోని సరళతను లక్ష్యంగా చేసుకోవటం. మనం ఒంటరిగా ఈ పని చేయలేం కాబట్టి ఒక సమర్థ గురువును ఆశ్రయించాలి. హార్ట్ఫుల్నెస్ అభ్యాసాలు సాధన చేస్తూ మనలో ఉన్న సంక్లిష్టతలను తొలగించుకుంటూ మనలో నిద్రాణ స్థితిలో ఉన్న ప్రకృతి శక్తిని తిరిగి మనం స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. సత్యసంధత కలిగి ఉంటూ ఎదురైన సవాళ్లను మన మెరుగు కోసమేనని స్వీకరించండి. హార్ట్ఫుల్నెస్ సాధనలో గురువు మనకు సహాయపడతారు. మనం వికాసం చెందుతూ ఉన్నత చైతన్య స్థాయిలు పొందుతుండగా మన మాటలు చర్యలు మరింత ఎక్కువ ప్రామాణికంగా హృదయం ద్వారా అనునాదిస్తాయి. అప్పుడు మనం సత్యవంతులుగా, నిష్కలంకంగా, నైతికంగా బలంగా, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాం. 6, 7, 8 నియమాలు ప్రవర్తనకు సంబంధించినవి. ఇవి క్రియాశీలకమైన నియమాలు. అందరూ ఒకటేనని తెలుసుకుని వారితో సామరస్యంగా వ్యవహరించండి. హార్ట్ఫుల్నెస్ నిర్మూలీకరణ పద్ధతి మానసిక నిర్మాణంతో సహా అన్ని రంగాలలోనూ ఒక పవిత్ర భావనను తీసుకువస్తుంది. ఒకే తల్లికి పుట్టిన పిల్లలు ఎలాగైతే ఒకరికొకరు సమానమైన సంబంధం కలిగి ఉంటారో అదే సంబంధంలో ఒకరితో ఒకరు కలిసి ఉండాలి. ఇతరులు చేసిన తప్పులకు ప్రతీకార భావనను విడిచిపెట్టండి. అంతేకాదు వారి పట్ల కృతజ్ఞత భావన కలిగి ఉండండి. ప్రతీకారం లేదా ప్రతిఘటన చర్య ప్రశాంతమైన ముగింపుకు దారి తీయదని గ్రహించుకుంటాం. ఆహారం, ధనంతో సహా మీకు లభించిన వనరులు అన్నింటి పట్ల స్వచ్ఛమైన వైఖరి కలిగి ఉండి వాటిని పవిత్రమైనవిగా భావించండి. ఆహారంలో నిక్షిప్తమై ఉన్న ప్రాణం సత్యతత్వంతో సంపర్కమై మన చైతన్య విస్తరణను వేగవంతం చేస్తుందని పూజ్య బాపూజీ అన్నారు. 9వ సూత్రం మీ ప్రవర్తనను, జీవన విధానాన్ని ఎంత అత్యున్నతంగా మలుచుకోవాలి అంటే ఇతరులలో ప్రేమ,
పవిత్ర భావాలను పెంపొందించగలగాలి. మన ప్రవర్తన, జీవన విధానాలే మన అంతరంగ పరిణామానికి నిదర్శనం. మన చర్యలు, సంభాషణలు, ఇతరులతో మనం వ్యవహరించే తీరు మన అంతరంగంలోని వికాసాన్ని బట్టి ఉంటాయి. కంటికి కనిపించే ఈ విశ్వానికి ఆధారం చైతన్యమేనని ఇప్పటి విజ్ఞాన శాస్త్రం ఒప్పుకుంటుంది. ప్రతీదీ చైతన్యం నుండే ఉద్భవిస్తుందని అంగీకరించిన విషయమే. మన ప్రాచీన పతంజలి యోగ సూత్రాల నుండి ఈనాటి క్వాంటం ఫిజిక్స్ వరకు సూచించేది ఏమిటంటే, ఈ విశ్వంలోని ప్రతి ఒక్కటి పరస్పరం అనుసంధానమై ఉంది. దీనినే క్వాంటం ఎంటాంగిల్మెంట్ అని అంటారు. ఇంకా చూసేవారు అంటే ద్రష్ట తమకు కనిపించే దృశ్యాన్ని ప్రభావితం చేయగలరు. దీనిని అబ్జర్వర్ ఎఫెక్ట్ అని అంటారు. కనుక స్వచ్ఛమైన దృష్టితో మన మనుగడలో శాశ్వతమైన మార్పు తీసుకురావాలి అంటే మన చైతన్యాన్ని విస్తరింపచేసి దానిలో పరివర్తన తీసుకురావాలి. చైతన్య విస్తరణకు అత్యంత ప్రభావశీలమైన మార్గం ధ్యానం ఒక్కటే. చైతన్యం పూర్తిగా ఎటువంటి సంక్లిష్టతలు, మలినాలు లేకుండా శూన్యీకరణ చెందాలి. కేవలం హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ మాత్రమే ఈ శూన్యత్వాన్ని సృష్టించగలదు. అప్పుడు స్వచ్ఛమైన చైతన్యంతో మన ప్రవర్తన అత్యున్నతంగా మనకు తెలియకుండానే మారుతుంది. మనం ఇతరులకు ఆదర్శవంతులుగా ఉండగలుగుతాం. పదవ సూత్రం నిరంతరం మెరుగు అవటం. తప్పులు సరిదిద్దుకుని అవే తప్పులు మళ్ళీ చేయరాదనే ఉద్దేశంతో రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ ప్రక్రియను రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ప్రార్థనాపూర్వక స్థితిలో హృదయం ద్వారా కేంద్రంతో అనుసంధానమై చేయవలసి ఉంది. మనం తెలుసో తెలియకో చేసిన తప్పులు గుర్తించి బాధ్యత వహించి పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోరుకోవాలి. మళ్ళీ అవే తప్పులు పునరావృతం కాకూడదని తీర్మానించుకోవాలి. ఇది క్రమం తప్పకుండా రోజు రాత్రి చేయవలసిన ప్రక్రియ. ఈ విధంగా పశ్చాత్తాపం చెంది సాధనలో మన నిర్దోషిత్వం, వినమ్రత, స్వచ్ఛత, సరళత అనుభూతి చెందగలుగుతాం. దీన్ని సిద్ధింపచేసుకున్నవాడు అన్నీ పొందినట్లే అని పూజ్య బాబూజీ అన్నారు. శాస్త్రజ్ఞులు ఇప్పుడు ఈ పశ్చాత్తాపాన్ని న్యూరోప్లాస్టిసిటీతో పోలుస్తున్నారు. మనలో ఉన్న సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని పట్టుదలతో ప్రయత్నపూర్వకంగా రీప్రోగ్రామ్ చేయవచ్చు అని అంటున్నారు. పశ్చాత్తాపం యొక్క ముఖ్య ఉద్దేశం మన మైండ్ సెట్ని మరలించటం. పశ్చాత్తాపం మనల్ని విముక్తులను చేసి విశ్వాసం, ప్రేమ వైపుకి తిరిగి రీవైర్ చేస్తుంది అని ఆధునిక సైకాలజిస్టులు అంటున్నారు. పతంజలి యోగ యొక్క మనస్తత్వ శాస్త్రం మాత్రమే ఈనాటికి కూడా ప్రామాణికమైనది. ఈ సూత్రాలను చేరని ఆధునిక సైకాలజీ అసంపూర్ణంగా ఉంటుందన్న వాస్తవం నాకు ఖచ్చితంగా తెలుసు అని పూజ్య దాజీ అంటున్నారు. పూజ్య దాజీని ఒకసారి ఒక సాధకుడు ధ్యానం చేస్తుండగా వచ్చే ఆలోచనలను ఎలా హ్యాండిల్ చేయాలి అని అడిగాడు. దానికి పూజ్య దాజీ ఇచ్చిన సమాధానం అందరం జాగ్రత్తగా గమనిద్దాం. My guide used to say, just as eyes are to see, ears are to hear, nose is to smell, tongue is to taste, and so is mind to think. If we let our thoughts run riot during the rest of the day, how will they become during 1 hour of meditation? అసలు విషయం ఏమిటి అంటే, ధ్యానం చెయ్యనప్పుడు మిగతా 23 గంటలు కూడా మనం ఆ ఆలోచనలను క్రమబద్ధం చేయాలి, రెగ్యులేట్ చేసుకోవాలి. ఒకసారి మనం వాటి మీద దృష్టి పెట్టి ధ్యానం చెయ్యనప్పుడు కూడా వాటిని నెమ్మదిగా క్రమబద్ధం చేసుకోవాలి. అప్పుడే ధ్యానిస్తున్న సమయంలో మనం వాటిని
తగ్గించుకోగలుగుతాం, రెగ్యులేట్ చేసుకోగలుగుతాం. దాది చెప్పిన ఈ సూచన మనం ఇప్పుడు చెప్పుకున్న దశ నియమాలు సారంగా భావించవచ్చు. బాబూజీ గారు సాధకుడు అనుసరించవలసిన పద్ధతులు, కలిగి ఉండాల్సిన వైఖరి అవన్నీ కూడా చాలా వివరంగా దశ నియమాల గురించి చెప్పటం జరిగింది. ఇది ఏ ఆధ్యాత్మిక సాధకుడికైనా వర్తిస్తుంది. నమస్తే.